శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఖాన్, ఆస్ట్రో న్యూమరాల్స్. అందరూ ఎలా ఉన్నారు? మే 4వ తారీఖున నేను అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా మనం శని హోమం జరిపించుకుంటున్నాం. శని హోమం చేసుకోవాలి తప్పకుండా ప్రతి ఒక్కరు. ఈ శని హోమానికి మే 4వ తారీఖున శని హోమానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, మే 1వ తారీఖున గురుడు మేషరాశిలో నుండి వృషభ రాశిలోకి ప్రవేశించినటువంటి కాలం మనకు నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి. ఇది మనం ఓంకారేశ్వర టెంపుల్ ఎక్కడంటే మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ క్షేత్రం ఓంకారేశ్వరుడు. మరి ఆ యొక్క నర్మదా నది అన్నది కూడా ఆ ఓంకారేశ్వర నది మరి ఒడ్డున ఈ యొక్క జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. అక్కడ నుండి మనం పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. నిజంగా ఆ టైంలో ఎటే టైంలో మనం 12 రోజులలో 4వ రోజు అయినటువంటి రోజున శని హోమం జరిపిస్తున్నా. అసలు యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ రోజే జరిపించాలి, కానీ నేను పర్యటనలో ఉంటాను కదా. పర్యటనలో ఉండి ఇప్పుడు మీ గురించి 18 బీజాక్షరాలు అక్కడ వదిలేసి వాటికి సంబంధించినటువంటి జలాన్ని తీసుకురావాలి కదా. నేను జలాన్ని తీసుకురావాలి, అవన్నీ మళ్ళీ మీకు డిస్ట్రిబ్యూట్ చేయాలి. నేను ప్రతి ఒక్కటి నేను చెప్పిన మాట తూచా క్రమం తప్పకుండా అన్ని కూడా జరిపించుకుంటూ వస్తున్నాను. అక్కడ వీడియో తీసేసి మంచి చక్కగా మీకు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి శని హోమం జరిపించాలి. ఆ శని హోమం జరిపించిన తర్వాత ఆ శని సంబంధించిన వీడియో మీకు పంపించడం, అదేవిధంగా గంగాజలం ఈ యొక్క నర్మదా నది జలాన్ని మీకు పంపించడం, ఆ పవిత్ర జలాన్ని మీకు పంపించడం, 18 బీజాక్షరాలు ఆ యొక్క నర్మదా నది ప్రాంతంలో తీరంలో వేసి రావడం పుష్కర సమయంలో, ఇది ఎంతో అద్భుతమైనటువంటి విషయం అండి. అందులో మనకు ఈ యొక్క శనీశ్వరుడు కూడా కుంభరాశిలో ఉండడం, శనీశ్వరుడు కుంభరాశిలో ఉండడం చాలా వేలా విశేషం, మంచిదండి. కుంభరాశిలో ఉండడం శనీశ్వరుడు మనకు ఆ శని హోమం అనేది కూడా ఈ పుష్కర సమయంలో జరిపించడం. దాదాపుగా చాలా మంది ఇదివరకు చేయించుకున్న వాళ్ళు కూడా మళ్ళీ చేయించుకోవాలండి తప్పకుండా. ఎందుకంటే మీకు దీనికి నర్మదా నది జలం వస్తుంది కదా, గంగాజలం. అదేవిధంగా 18 బీజాక్షరాలు ఇస్తున్నాయి. అంటే శని హోమంతో ఇవి కూడా అటాచ్మెంట్లో వస్తున్నాయి మీకు. అప్పుడంటే ఓకే శని హోమమే జరిపించారు, కానీ ఇది అటాచ్మెంట్లో ఇస్తున్నా కూడా ప్రతిదీ మీకు చాలా తక్కువగానే ఇస్తున్నానండి. పెద్దగా మీ దగ్గర వసూలు చేసేది, డబ్బులు తీసుకునేది ఏది లేదు. మంచి బాగుపడ్డ తర్వాత మీరే ఇవ్వచ్చు, మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వచ్చు. ఇవన్నీ అవకాశాలన్నీ ఈజీగా అక్కడికి వెళ్ళి రావాలంటే ఎంత ప్రయాసనండి. సుమారుగా ఒక 1500-1600 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ ఈ యొక్క నర్మదా నది పుష్కరాలకు వెళ్ళలేనటువంటి వారు శని హోమం జరిపించడంతో పాటు మరి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ఆ యొక్క పరమేశ్వరి అనుగ్రహానికి మీరు అందరూ కూడా పాత్రలు అవుతారు. మరి ఈ నర్మదా నది పుష్కరాలను మాత్రం తప్పకుండా మీరు వినియోగించుకోండి, మంచి జరుగుతుంది. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఒక విధంగా చెప్పాలంటే నర్మదా నది పుష్కరాలు లక్ష్మీ అనుగ్రహం కలగడానికి ఇది చాలా అద్భుతంగా మీకు ఈ పుష్కర నదీ జలం అనేది కూడా మీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా శని హోమం కూడా ఉపయోగపడుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.